అయ్యా అందరికీ వందనాలు. ఈరోజు బైపాస్‌లో ఒంగూరు బైపాసు, డెంటల్ కాలేజీ, తర్వాత జంగారెడ్డిగూడెం బ్రిడ్జి కింద అంతా సువార్త జయపరంగా జరిగింది. దేవుడి నామాన్ని బట్టి అందరూ పలకరించారు. దేవుడి ప్రేమను బట్టి అందరూ మాట్లాడారు. ఈ రోజున జీవం గల దేవుడి గురించి చెప్పటం జరిగింది. అందరూ అనేకులు కూడా సువార్తలో కూడా ఇలా చేస్తారు అని, ఇంత ఎండలో ఇలా నడుచుకుంటే ఎలా చేస్తున్నారు అన్నారు. అంతా దేవుడికి మహిమ, ఆయనకే ఘనత. నేను ఏ పాటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, అయినా కానీ ఆయన సువార్త విషయంలో నన్ను ఎంచుకున్నందుకు ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెందును గాక. ప్రతి ఒక్క ఘనత కూడా నా దేవుడైన యెహోవాకే చెందును. మట్టి పురుగు లాంటి వాడిని, అయినా కానీ నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకు లేని వాడిని, దరిద్రుని, దౌర్భాగ్యుని కూడా నన్ను తాగుబోతుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను మార్చి ఈ రోజున సత్య సువార్త జీవం గల దేవుడి గురించి చెప్పమని వెళ్ళి వస్తున్నాగా. ఇప్పుడే వచ్చాను, జస్ట్ 1:20 అయింది వచ్చేసరికి. దేవుడి నామాన్ని బట్టి క్షేమంగా తీసుకొచ్చినందుకు, నీరసం కానీ బలహీనత కానీ లేకుండా, ఎండలో కూడా ఎండలు తెలియకోకుండా దేవుడు మహిమపరంగా తీసుకొచ్చినందుకు ఇప్పుడే ఇంటికి వచ్చాను. దేవుడి నామాన్ని బట్టి అందరికీ వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా వందనాలు. ఉంటానన్నా. ప్రైజ్ లార్డ్.